మధ్యాహ్నం తర్వాత విజయవాడ సిపిని కలుసుకోబోతున్నారు సినీ నటి జత్వాని. ఆమె తల్లి పలువురు ఐపీఎస్లపై ఇప్పటికే ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు జత్వాని. దర్యాప్తు కోసం ఏసీపీ శ్రవంతి రాయ్ని నియమించింది ప్రభుత్వం. జత్వాని నుంచి స్టేట్మెంట్ తీసుకోబోతున్నారు శ్రవంతి రాయ్. ఈ వ్యవహారంపై 4 రోజుల్లో డీజీపీకి, సిపికి ఏసీపీ ఒక నివేదిక అందించనున్నారు. ప్రాథమికవేత్తగా ఉన్నటువంటి చదవడానికి కూడా అవకాశాన్ని కల్పించాలి. మరోవైపు ములాఖత్తో వాహనం ఇదే వెహికల్ ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా సినీ నటి కాదంబరి జత్వాని ఉదంతంపై ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ అంశంలో పోలీసులు, రాజకీయ నేతల ప్రమేయం ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. ఆ వివరాలు చూద్దాం. కుక్కల విద్యాసాగర్కి సకల శాఖ మంత్రి సపోర్ట్ ఉండడం కాక పోలీస్ పెద్దలు ఆ రోజు ఈ రాష్ట్రాన్ని లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాల్సి ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కూడా మరి ఈ కేసులో ఉండడం అనేది చాలా దురదృష్టం. ఎందుకంటే ఆమె ఒక సినీ నటి, ఆమె చెప్పలేని విషయాలు కూడా చాలా ఉంటాయి. అందుకే ఆమె సిబిఐకి రిఫర్ చేయమని చెప్పారు ఈ కేసుని. మరి ఈ కేసులో ఇంకా ఆమె ఎన్ని నిజాలు చెప్పాలో. మరి నిన్నే ఒక ప్రత్యేక బృందం బాంబే బయలుదేరడం జరిగింది. ఈ కేసుని ఇంతటితో వదిలే ప్రసక్తి లేదు. ప్రభుత్వం తప్పు ఎక్కడ జరిగినా శిక్షించడానికే ఈ కూటమి ప్రభుత్వం. ఇది రాష్ట్ర పరువు ప్రతిష్టలకు సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి దీన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. అందుకనే కుక్కల విద్యాసాగర్తో పాటు సజ్జల రామకృష్ణారెడ్డిని, ఆనాటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, అలాగే ఆ రోజు విజయవాడ కమిషనర్గా ఉన్నటువంటి కాంతిరాన్న టాటాని అదుపులోకి తీసుకొని విచారించాల్సిందిగా